ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల కీలకమైనటువంటి అటు చంద్రబాబుని ఇటు జగన్ని ఇద్దరిని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితం అన్నారు. సూపర్ 6లో ఒక 6 అన్నారు. నెల రోజులు గడిచింది, ఇప్పటిదాకా ఉచిత ప్రయాణం మీద వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఇది మంచి పథకం. తెలంగాణలో కర్ణాటకలో విజయవంతమైంది. తెలంగాణలో రెండో రోజే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో వచ్చింది. కర్ణాటకలో 3 వారాలకే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. చంద్రబాబుకి ఎందుకు ఇంత సమయం పడుతోంది, సమాధానం చెప్పాలని నిలదీశారు. మహిళలు ఎదురు చూస్తున్నారు. మన జనాభాలో మహిళలు సగభాగం, అది మహిళలకు రక్షణ కల్పించే పథకం. మహిళలు భద్రత కోసం ఆర్టీసీ బస్సును ఆశ్రయిస్తారు. ఎంత రాత్రి అయినా ప్రయాణంలో ఇబ్బంది లేదు. ఈ చిన్న పథకంకి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? విధి విధానాలు ఇప్పటి వరకు ఏంటో తెలియదు. బస్సులో ఉచిత ప్రయాణం కూడా అంత ఆలస్యమా? బస్సులో ఉచితం అని చెప్పడానికి ఇన్ని రోజుల ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు? సూపర్ 6లో మిగతా పథకాలు వెంటనే అమలు చేయాలి. అమ్మక వందనం అనే పథకంలో క్లారిటీ లేదు. ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 ఇస్తామన్నారు. అమ్మక వందనం పథకంపై ఇచ్చిన జీవోపై క్లారిటీ లేదు. అమ్మకిస్తారా బిడ్డకిస్తారా? ఇచ్చిన ఉత్తర్వులో అమ్మకి 15,000 అని ఉంది. అమ్మక వందనం పథకం మీద క్లారిటీ ఇవ్వాలి. ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 ఇవ్వాల్సిందే. సాక్షి పత్రిక నడుపుతున్న జగన్ కూడా అడుగుతున్నాం, ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ అమ్మఒడి పథకం అన్నారు. కానీ జగన్ ఇచ్చింది ఒక్క బిడ్డకే. మాట ఇచ్చి జగన్ మోసం చేశారు. జగన్ ఇచ్చిన హామీ పట్టుకుని నేను కూడా ప్రచారం చేశా, ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పా. ఇప్పుడు జగన్ పత్రిక చంద్రబాబును విమర్శ చేస్తుంది. దీని మీద కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్న మరో విశాఖ స్టీల్ పైన గందరగోళం సృష్టించారు. అమ్మకం అంటున్నారు, లేదంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్కి న్యాయం చేసింది కేవలం వైఎస్ఆర్ మాత్రమే. వైఎస్ఆర్ హయాంలో ఆర్థికంగా సాయం చేశారు. సొంత మైన్ వైజాగ్ స్టీల్కి ఉండాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది మాత్రం పశ్చాబద్ధం. ఎందుకంటే చంద్రబాబు టైంలో అయితే అంతకుముందు ఉన్నటువంటి అప్పులు తీర్చారు. వాజ్పేయి రాజశేఖర రెడ్డి టైంలో ఏం చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. మొన్న కేంద్ర మంత్రి విచిత్రమైన కామెంట్ చేశారు. ప్రైవేట్ పరం కాకుండా మోడీతో మాట్లాడతారట. మోడీతో మాట్లాడడం ఏంటి? నిజంగా ప్రైవేట్గానే చేయాలని అనుకుంటున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాత్రి పడిన గొంతలో పగలబడ్డట్టు ఉంది విశాఖ స్టీల్ పరిస్థితి. మోడీ అంటే ఒక మోసం. తిరుపతి వేదికగా ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. వైఎస్ఆర్ విగ్రహాల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. వైఎస్ఆర్కి రాజకీయాలు ఎందుకు ఆపాదిస్తున్నారు? మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని రాజకీయంగా ఆపాదించక ఇంకేం చేస్తారో తెలియదు. వైఎస్ఆర్ వైసీపీ నాయకుడు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ లేడు. అది యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రం. వైఎస్ఆర్ పథకాలు వైఎస్ఆర్సీపీలో లేవు. వైఎస్ఆర్ ఆశయాలు వైసీపీలో లేవు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ అంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లించడం లేదు? కనీసం పిల్లలకు మంచి ఫుడ్ కూడా పెట్టలేదు. వైఎస్ఆర్కి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్లోనే బతికాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నో పథకాలు అమలు చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవకుడు. అద్భుతమైన పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ మ్యాన్గా అమలు చేశాడు. అలాంటి మంచి విగ్రహాలు ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు. వైసీపీని అడుగుతున్నాం. టీడీపీకి కాంగ్రెస్కి కాంగ్రెస్ తోక పార్టీ కాదు. బీజేపీకి వైసీపీ తోక పార్టీ. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది వైసీపీ. బీజేపీ ప్రతి నిర్ణయానికి వైసీపీ మద్దతు తెలిపింది. వైసీపీ పార్టీని బీజేపీ ఉంచుకుంది. బీజేపీతో వైసీపీ అక్రమ సంబంధం పెట్టుకుంది. వైఎస్ఆర్కి వైసీపీకి సంబంధం లేదు. టీడీపీని హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి వైఎస్ఆర్ విగ్రహాలు పగలగొడితే ఊరుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎవరికో తోక పార్టీ కాదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఎక్కడ తోక పార్టీని నిరూపించాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ప్రజల పక్షాన ఉన్నది కాంగ్రెస్ మాత్రమే. ఈ రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలే. అన్ని అక్రమ పొత్తులు, సక్రమ పొత్తులు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్. వైఎస్ఆర్ ఫోటో పార్టీలో పెట్టుకుంటే సరిపోదు. గుండెల్లో ఉండాలి. గుండెల్లో లేదు కాబట్టి ఆయన ఆశయాలను వదిలేశారు అంటూ విమర్శించారు.